అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే నేను మా డాడీ పని దగ్గరికి వచ్చాను. మా డాడీ ఏంటంటే షెఫ్ అనమాట, వంట చేస్తారు. ఆయన కిచెన్ వచ్చేసి పోరంకిలో ఉంది. ఈ పోరంకిలో మొత్తం చుట్టూ పొలాల మధ్యలో కిచెన్ ఉంటుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే మా డాడీ కిచెన్ అనమాట. మొత్తంగా చుట్టూ మొత్తం అంతా పొలాలే. ఇక్కడ నేను నువ్వు పంట దగ్గరికి వచ్చా. ఈ నువ్వు పంట ఎలా ఉందంటే ఒకసారి తీసేసారా, ఇగోండి అది కాయ అన్నమాట. అందులో నువ్వులు ఉంటాయి, గింజలు వైట్గా ఉన్నాయి చూసారా, వైట్గా. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. మొత్తం ఇదంతా నువ్వు పంటే అన్నమాట. అవతల వచ్చేసి అదంతా అదంతా అవతల మినుము అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడంతా అరటి చెట్లు, ఇంకా వంకాయ చెట్లు, చిక్కుడుకాయ పాదులు, ప్లస్ పొప్పాస్కాయ అంటారు కదా, పపాయ, అవి ఉన్నాయి. మళ్ళీ జామకాయ ఉంది. చూపిస్తా చూడండి మీ అందరు కూడా, ఓకేనా. కానీ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా పొలాల దగ్గరికి రావడం చాలా బాగుంది. ఎయిర్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. అవన్నీ దోసకాయలు కదా, కనిపించేవన్నీ దోసకాయలే. వంకాయలా ఏంటి ఎల్లో కలర్లో ఉన్నాయి? పండిపోయినాయి, కొయ్యలేదా ఎవరు? అయ్యా, ఇది చిక్కుడు పాదు కదా. ఇది చిక్కుడు పాదు. చూడండి ఒకసారి, మొత్తం అంతా చిక్కుడుకాయలు లేనట్టున్నాయి, అయిపోయినాయి, కోసేసారంట. ఇవి చూడండి వంకాయలు, గుత్తి వంకాయలు. కానీ ఇటు వచ్చి ఇట్లా కదా, కొయ్యలేదు ఎవరు, అందుకే బాగా పండిపోయినాయి. ఇది మొత్తం అదే వంకాయ అన్నమాట. ఇదంతా చూసారా, ఎంత వంకాయలు ఎల్లో కలర్లో అయిపోయినాయి మొత్తం అంతా. కొయ్యలే. పచ్చడి పడతారా? అవునా, పచ్చడి పడతారంట వీటిని, మనకు తెలియదుగా. మా డాడీ పడతారులేండి. అండ్ ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపించాలనుకుంటున్నా మీకు. అది కూడా నేను తర్వాత వీడియో తీసి అప్లోడ్ చేస్తా, చూడండి, ఓకేనా. పొలాల మధ్యలో ఇల్లులు చూడండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, ఫుల్గా అపార్ట్మెంట్స్ మొత్తం అంతా. చూసారా ఒక్కసారి ఏరియా మొత్తం చూసారా, సన్ చూసారా, మార్నింగ్ సన్ ఎంత బాగుందో కదా, అసలు సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. నాకు ఇలా ఉండడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చాలా డేస్ నుంచి రావాలనుకుంటున్నాం మా డాడీ దగ్గరికి, బట్ కానీ రాలేకపోతున్నాం మేము ఈ ఎండల వల్ల. అగ్గో జామకాయ, సరే ఇంత చిన్న చెట్టుకి జామకాయ, ఇంత చిన్న చెట్టు, దీనికి చూసారా కాయ ఎలా కాసింది. ఇవ్వు సూపర్ ఉంది అసలు. అరటి చెట్టు, ఇదంతా ఆ పొలం అంతా ఏమంటారు, పెసలు ఏవో పండిని అంట, తీసేశారంట కాయ మొత్తాన్ని, అందుకని అది అలాగుంది పొలం. దమ్మా దా, మా అబ్బాయికి ఇష్టం ఇదంతా బాగా అసలు. ఇక్కడ ఉన్నాయండి చూడండి, కొంచెం ఇప్పుడే ఇంక ఇవి షేడ్ అవుతున్నాయి ఈ వంకాయలు. అయ్యో అమ్మా, ఎన్ని వంకాయలు చూసారా, అసలు ఎవ్వరు కొయ్యలేదంట, మొత్తం అన్నీ పాడైపోయినాయి. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, కలర్ వంకాయ, గుత్తి వంకాయ, కొన్ని ఉన్నాయి. చూసారా అసలు సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది సొరకాయ పాదు, కోసేయచ్చా? అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, తీసేమా? ఇది తీసేయచ్చా? ఇది మనం కట్ చేస్తున్నాం, చేత్తో వస్తుందా? కొయ్యరా, లేతవేగా, పాలు పోసి వండితే బాగుంటుంది. వావ్,
మీ కిచెన్లోకి కూడా ఉపయోగపడతాయి కదా, కోసేయచ్చుగా. తెచ్చాడా? థ్యాంక్స్. దమ్మా బుజ్జి. కాళ్ళ నొప్పులు వస్తున్నాయా? మా అబ్బాయికి నడిచి కాళ్ళ నొప్పులు వస్తున్నాయంట. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం, అందుకని కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇక్కడ కూర్చుంటావా? నేను అదంతా చూసుకొని వస్తా. ఒకనే ఇక్కడే ఉండు. ఇది ఏం చెట్టు? ఇది కూడా వంకాయేనా? బాగా పెద్దదైపోయినట్టుంది. ఇక్కడ పెట్టి తర్వాత వచ్చి తీసుకుందాం. సరే వస్తున్నా, ఉండు. నిమ్మ చెట్టు. ఓకే, చిన్న నిమ్మ చెట్టు. వాటికే కాయలు వేసారు. అవునా? ఎంత ఆవదం చెట్టు. ఎప్పుడో చిన్నప్పుడు చూసా, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా దీన్ని. ఆవదం చెట్టు, చిన్న జామ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి అసలు, మామూలుగా లేదు. ఇదేం చెట్టు? ఇదొక సొరకాయ. బుడ్డి సొరకాయలు, బుడ్డి సొరకాయలు అండి. అక్కడ ఒక సొరకాయ, అక్కడ ఒక సొరకాయలు ఉన్నాయి, చూసా? అది కాదు, అక్కడ ఒక సొరకాయ, ఇక్కడ ఒక సొరకాయ. దా ఇటు వచ్చి అటు వెళ్ళుగా. దా పదా. బుడ్డి సొరకాయలు కన్నా భలే ఉన్నాయి కదా. బుడ్డి జామ చెట్లు. చాలా బాగుంది కదండి ఈ ప్లేస్. అసలు నిజంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎంతైనా పొలాల్లో ఉంటే ఆ ఫీలే వేరు. ఇక్కడ ఇది చేపలు, ఇది కొరమేలు షెడ్, వాండర్ గారు అలా బాబాయ్ గారు కొరమేలు షెడ్డా? ఓకే. మనం అటు తిరిగి ఇటు తిరిగి అటు వెళ్ళిపోవాలి. అది ములక్కాయ చెట్టా? ములక్కాయ చెట్టు. అది మళ్ళీ ఏంటది? జామ చెట్టు. జామ చెట్టును మందార చెట్టు. మందార చెట్టు అక్కడ ఉందా? అట్టిగానే లేలా ఇంకా ఎక్కడ ఈ ప్రదేశం లేక ఎవరు చూసేవాళ్ళు లేక. చూసేవాళ్ళు అంటే పనులు అవుతుంది అక్కడ. అటు ఇంటికి వస్తే అంకులు అక్కడ ఆ పనులు అయిపోతాయి, ఆయన లేక ఉండదు అక్కడ పని. అటని ఇటని చెప్తారు ఆయన. ఓకే ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ కిచెన్ దాకా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక అక్కడ మళ్ళీ చెప్పాను ఒక కొత్త రెసిపీ చూపిస్తాను అని, అది ఈరోజు మీకు చూపిస్తా. ఓకేనా? మా డాడీ చేస్తే చాలా బాగుంటాయి వంటలు, సూపర్గా ఉంటాయి. చాలా బాగుందమ్మా. మా అబ్బాయి ఒక సొరకాయ కోసేసాడు, బుడ్డ సొరకాయ కోసాడు దాన్ని. అదే అనమాట. ఓకేనా? బాయ్.